హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు సెకండ్ యూనిట్లోని సెకండ్ లెసన్ అయిన ఫిరదౌసి అనే కథను మనం తెలుసుకుందాం. ఈ పాఠం రచించింది గుర్రం జాషువా గారు. మనం కవిపరిచయం అనేది కొంచెం తెలుసుకుందాము. కవిపరిచయం అనేది పూర్తిగా వింటే మీకు ఎగ్జామ్లో రాయడానికి కొంతవరకు సహాయపడుతుంది. గుర్రం జాషువా గారు సెప్టెంబర్ 28న 1895న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తండ్రి వీరయ్య, తల్లి లింగమ్మ. జాషువా గారు తక్కువ కులంలో జన్మించడం వల్ల చిన్నతనం నుండే వివక్షత, కష్టాలను అనుభవించారు. ఆయన కవిత్వంలో నిమ్న కులాల బాధలు, కన్నీళ్లు మరియు కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నతనం నుండే జాషువా గారిలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. తర్వాత కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమత్ శాస్త్రి వద్ద మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా గారు 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశాడు. వాటిలో ప్రముఖమైనవి గబ్బిలం 1941లో రచించాడు. కాళిదాసు రచించిన మేఘ సందేశం తరహాలో సాగుతుంది. ఈ కావ్యంలో అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన బాధను కాశీ విశ్వనాథుడికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే ఆనాటి కాలంలో గుడిలోకి దళితులకు ప్రవేశం ఉండేది కాదు. మనుషులకు కుల మత భేదాలు ఉండేవి. కానీ గబ్బిలానికి కుల మతం అనేది ఉండదు కదా. గబ్బిలం ద్వారా దేవుడికి పంపిస్తాడు. ఇది గబ్బిలం అనే కాన్సెప్ట్. 1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి అయిన గజ్నీ మహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాట ఇచ్చి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి 30 సంవత్సరాలు శ్రమించి తన మహాకావ్యాన్ని రాశాడు. చివరికి అసూయపరుల మాటలు విన్న రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వివరించాడు. వీరి యొక్క రచనలు వచ్చేసి 1945లో కాందశీకుడు, 1946 తెరచాటు, 1950 స్వయంవరం, 1957లో కొత్త లోకం అనే రచన రచించాడు. 1958లో క్రీస్తు చరిత్ర రచించాడు. ఈ కావ్యం యేసుక్రీస్తు జీవితాన్ని వివరిస్తుంది. వీరు పొందుకున్న బిరుదులు వచ్చేసి కవి కోకిల. ఈ బిరుదు జాషువా గారి కవిత్వం యొక్క గొప్పతనం మరియు కవిత్వం ఒక కోకిల పాటల సుందరంగా ఉందని సూచిస్తుంది. కవి దిగ్గజ, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధి అయ్యాడు. 1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. వీరి రచనలలో ముఖ్యంగా సామాజిక స్పృహ అనేది ఉంటుంది. ఆయన కవిత్వం సమాజంలోని నిమ్న వర్గాల బాధలను, కష్టాలను వివరిస్తుంది. ఇది సమాజంలో మార్పు తీసుకొని రావడానికి ఒక సాధనంగా మారింది. భాష సరళంగా ఉండేది. జాషువా తన కవిత్వంలో సంస్కృత పదాలు ఉపయోగించినప్పటికీ అది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఆయన కవిత్వం మానవత్వం, కరుణ, దయ మరియు ప్రేమ వంటి భావాలను వివరిస్తుంది. ఇక్కడి వరకు మీకైతే కవి పరిచయం సరిపోతుంది. గుర్రం జాషువా కవిత్వంలోని కవి ఈశ్వరత్వం గురించి రాయండి అని వస్తే దీనికి కవి సృష్టికర్త అయిన ఈశ్వరునితో సమానం. రాజులు ఎంత గొప్పవారైనా వారి కీర్తి కవుల రచనల ద్వారానే శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని చెప్పారు. ఒక కవిని కన్నా తల్లి గర్భం చాలా అదృష్టవంతురాలు. కవి తన రచనల ద్వారా అమరత్వాన్ని పొందుతాడు. ఒక కవి రచించిన గొప్ప రచనల ద్వారా ఎప్పటికీ మరణించరు. అతని రచనలు యుగయుగాలు జీవించి ఉంటాయి. కానీ పెరుగు, తోటకూర లాంటి అల్పమైన విషయాలను గొప్పగా భావించే ప్రసిద్ధ పురుషులు, రాజులు, ధనవంతులు కవిని ఒక పనికిరాని, వ్యర్థమైన వ్యక్తిగా భావిస్తారు. అంటే వారికి కవిత్వ విలువ తెలియదని జాషువా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భూమి మీద గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకురావడం మానవులకు సాధ్యం కాదు. కానీ గడిచిపోయిన యుగాల నాటి చరిత్రను, ఘట్టాలను తిరిగి పుట్టించి చూపగలిగే శక్తి ఒక్క కవికి మాత్రమే ఉంటుందని, కవి తన కవిత్వం ద్వారా గతాన్ని సజీవం చేస్తాడని, కవి యొక్క అనంతమైన శక్తిని జాషువా చాటి చెప్పారు. ఒక గొప్ప కవి ధరించలేని వేషాలనేవి ఏమీ ఉండవు. కవిత్వం ద్వారా అతడు ప్రపంచాన్ని పాలించగలడు.
ఒక సార్వభౌముడు అంటే చక్రవర్తి కాగలడు, ధైర్యశాలిగా, ఒక బిచ్చగాడిలాగా, దీనమైన వ్యక్తిగా, దుఃఖించేవాడిలాగా కూడా కాగలడు, లేదా నిత్యం సంతోషంగా ఉండేవాడిలాగా ఏ పాత్రనైనా పోషించగలడు. అంటే కవి ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు, ఏ భావాన్ని అయినా పలికించగలడు. కవి తనకెదురైన అనుభవాలను కవిత్వం ద్వారా ప్రజలకు తెలియజేయగల శక్తి కలదు అని రాయండి. ఇక లెసన్ అయితే క్లియర్గా చూసేద్దాం రండి. ఫిరదౌసి అనే వ్యక్తి ఒక పర్షియన్ పారసీక కవి. ఇతని పూర్తి పేరు హకీమ్ అబుల్ కాసిం ఫిర్దౌసి తూసి, కానీ అందరికీ తెలిసిన పేరు ఫిరదౌసి షార్ట్కట్. అప్పటి పర్షియన్ కవి అంటే ఇప్పుడు అది ఇరాన్ అన్నమాట. ఫిరదౌసి తండ్రి పేరు ఇస్సాక్. ఫిరదౌసి తూసు అనే పట్టణంలో జన్మించాడు. అతను జన్మించే సమయంలో ఇస్సాక్ ఒక కల కన్నాడు. తన కుమారుడు ఒక పెద్ద వృక్షం ఎక్కి పాట పాడుతున్నాడు. అతని చుట్టూ ప్రజలు చేరి చూస్తున్నారు. ఇస్సాక్ ఈ కళను చూస్తున్నాడు. ఈ కళ యొక్క భావం ఫిరదౌసి పెద్ద కవి అవుతాడని జ్యోతిష్యులు చెప్పారట. ఫిరదౌసి చిన్నప్పటి నుండే చాలా గ్రంథాలు చదివి జ్ఞానాన్ని సంపాదించాడు. కవిత్వం మీద పట్టు సాధించాడు. కత్తి వంటి పదునైన భాషా శైలి అలవడ్డ తర్వాత అతను షానామా లేదా షహనామా అనే గ్రంథం రాయడం మొదలుపెట్టాడు. షానామా అంటే పర్షియన్ రాజుల చరిత్ర అని అర్థం. పారసీక రాజుల వీర చరిత్ర, అందులో కథా విషయం. ఫిరదౌసికి ముందు ఆ రాజుల చరిత్ర గ్రంథాన్ని దకీకి అనే కవి 1000 పద్యాల వరకు రాశాడు. రాసి తాను ప్రేమించిన ఒక బానిస చేతి కత్తికి బలై మరణించాడు. ఫిరదౌసి అది రాయాలని సంకల్పించగానే అతని కలలో దకీకి ఇలా మాట్లాడుతున్నాడు. నేను షానామాను ప్రారంభించాను, కొంతవరకు రాశాను. నువ్వు ఆ భాగం అలాగే ఉంచి మిగిలిన భాగం పూర్తి చేసి దీని విషయంలో అంటే ఈ గ్రంథం రాయడంలో మరొక అభాగ్యుడు అంటే నేను కూడా కృషి చేశానని లోకం గుర్తించేలా చేయమని కలలో చెప్పాడట. అలా మిగిలిన భాగాన్ని రాయడం మొదలుపెట్టాడు ఫిరదౌసి. ఫిరదౌసి ఇంకొక గ్రంథాన్ని కూడా రాశాడు. దాని పేరేంటి అంటే బాహీరి తాక్ రబ్ అనే ఫార్సీ గ్రంథాన్ని రచించాడు. అది 60,000 పద్యాలతో కూడి ఉంది. ఇది ఒక గొప్ప ఇతిహాస గ్రంథాలలో ఒకటి. అంతేకాకుండా ఈ గ్రంథానికి పలు ప్రపంచ దేశ భాషలలోనికి ఇది తర్జుమా చేయబడింది కూడా. తన గ్రంథంలో మంచి వాక్యాలున్నాయి. దానిలో ఒకటి, ఒక ఇల్లు అనేది ఎండకైనా వానకైనా అంటే ఎండొచ్చినా వానొచ్చినా నశించిపోతుంది, కానీ తుఫాను వర్షం అలాంటివి ఏవి నేను రచించిన కావ్యాన్ని పడగొట్టలేవు. అంటే కావ్యం ఎప్పటికీ ఉంటుంది అని తన ఉద్దేశం. ఫిరదౌసి షానామా రాస్తున్న విషయం దేశంలో వ్యాపించింది. అంటే తూసు అనే పట్టణంలో తెలిసింది, ఇంకా అందరికీ తెలిసింది. అయితే అతని కావ్యం విన్నవారంతా అతనిని సన్మానిస్తూ ఉండేవారు. ఈ వార్త కొంతకాలానికి గజనీపుర సుల్తాన్ మహమ్మద్ ఆస్థానంలో కూడా పాకింది. భారతదేశం మీదకి అనేక దండయాత్రలు చేసిన గజనీ, ఈ గజనీ మహమ్మద్ చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్లో గజ్నవి అనే రాజవంశపు స్థాపకుడు. ఆయన భారతదేశంపై 17 సార్లు లేదా 18 సార్లు దండయాత్రలు చేసి సోమనాథ వంటి ప్రసిద్ధి దేవాలయాలను దోచుకున్నాడు. అయితే రాజుకు విజ్ఞానం, సాహిత్యం, కళల పట్ల కూడా ఆసక్తి ఉండేది. తన రాజసభలో కవులను, పండితులను ప్రోత్సహించేవాడు. అయితే ఫిరదౌసి గురించి విని తనని ఆస్థానానికి రప్పించాడు. సుల్తాన్ ఆస్థానానికి చేరే ముందు అక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది. అదేంటి అంటే గజనీ పట్టణం బయట ఉద్యానవనంలో అతనిని ఆన్సరీ, అజ్జాది, ఫరూకి అనే 3 ఆస్థాన కవులు కలుసుకున్నారు. ఆ 3 ఫిరదౌసిని చూసి పల్లెటూరి వాళ్ళ కనిపిస్తున్నావు కదా, ఎవరు నువ్వు అని ప్రశ్నించారు. నేను ఒక కవిని అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు వారు అతన్ని పరీక్షించాలని షక్ అనే అంత్యప్రాసతో కూడిన పద్యపాదములు తలా ఒకటి చెప్పారు. అయితే పారసీక భాషలో షక్ అనే అక్షరంతో ముగిసే శబ్దాలు 3 మాత్రమే ఉండగా ఫిరదౌసి 4వది చెప్పాడు. దానికి వారు ఆశ్చర్యపోయి ఆస్థాన కవిగా నియమించారు. తర్వాత సుల్తాన్ ఆస్థానంలో ప్రవేశించి సభలో ఫిరదౌసి తన కావ్యం నుండి సొరుబురుస్తములు కథా విభాగాన్ని వినిపించాడు. అతని ఆవేశకరమైన రచనా నైపుణ్యానికి ఆస్థానంలో ప్రజలంతా దిగ్భ్రాంతి చెంది అందరూ ప్రశంసించారు. అప్పుడు సుల్తాన్ సింహాసనం దిగి మహాగౌరవాన్ని ప్రదర్శించి షానామా తన ఆస్థానంలోనే ఉండి ముగించమని కోరాడు. ప్రతి పద్యానికి ఒక బంగారు నాణం ఇస్తానని వాగ్దానం చేశాడు. సుల్తాన్ కోరిక కాదనలేక ఆ మాటకు ఒప్పుకున్నాడు. సుల్తాన్ అతనికి విశాలమైన భవనం, తగిన సామాగ్రి, తాను నెలకొల్పిన పెద్ద గ్రంథాలు మొదలైనవన్నీ సౌకర్యాలు ఏర్పరిచాడు. ఫిరదౌసి
పెర్షియన్ భాషా గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలను వెతికి వాటిలో నుంచి మధురమైన పదాలను ఏరి తన కావ్యానికి పునాది వేశాడు. అలంకారాలను పరిశీలించి వాటిలో శ్రేష్టమైన వాటిని ఎంచుకున్నాడు. అంతేకాకుండా చట్టాలు, శాసనాలు అన్నిటినీ పరిశీలించి పాతరాజుల చరిత్రలో సత్యం ఎక్కడ జారిపోకుండా జాగ్రత్త పడి షాహ్నామా అనే గొప్ప గ్రంథాన్ని రచించడం మొదలుపెట్టాడు. ఆయన తెలుగు కవిత్వం యొక్క వెలుగును, విదేశీ కవిత్వపు అందాన్ని, ద్రావిడ కవిత్వపు శక్తిని కలిపి ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తున్నాడు. లోకంలోని ప్రతి పదార్థం యొక్క ధర్మాలను తెలుసుకుంటూ వాటిలో పూర్తిగా లీనమై ఒక పిచ్చివాడిలా అతనున్నాడు. దాదాపు 30 సంవత్సరాలు తన జీవితాంతం కష్టపడి శ్రమించగా 60,000 పద్యాలతో షాహనామా సర్వాంగ సుందరంగా తయారైంది. రాజు అనుమతి తీసుకుని ఫిరదౌసి ఆ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ గ్రంథంలోని సుల్తానుల పాలన విధానాలు, ముఖ్యంగా మహమ్మద్ తండ్రి అయిన సబక్తజిన్ అడవిలో గర్భిణిగా ఉన్న ఒక లేడీని చంపకుండా దానిని వదిలిపెట్టి ఎలా దయచూయించాడో వంటి ఘట్టాలను వర్ణించాడు. ఫిరదౌసి రాసిన కవిత్వం ఒకసారి యుద్ధరంగంలాను వర్ణించి వినేవారిలో భయాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. మరోసారి చెడ్డరాజుల పాలనను కళ్ళకు కట్టినట్టు చూపించి అందరినీ పొలకింపజేసింది. పేదవారి బ్రతుకులను వర్ణించాడు. ఈ విధంగా సున్నితమైన కవి మనసులో ఉన్న ఊహాశక్తి రకరకాలుగా మెరిసి రాజును, అతని ఆస్థానంలో ఉన్నవారిని ఆనంద సముద్రంలో ముంచి తేల్చింది. పండితులంతా సభలో ఉన్నవారు ఫిరదౌసిని ప్రశంసించారు. ఫిరదౌసి ఆ కావ్యాన్ని గజనీ మహమ్మద్కు సమర్పించి వెళ్ళిపోయాడు. అయితే గజనీ మహమ్మద్ రాజు ఫిరదౌసికి ఇచ్చిన మాట తప్పి బంగారు నాణేలకు బదులు వెండి నాణేలు పంపించాడు. రాజు చేసిన మోసం కారణంగా ఫిరదౌసి గుండెల్లో ఆశల కొండలు కరిగిపోయాయి. సముద్రాలన్నీ కన్నీరుగా మారాయి. అతనికి కన్నీరు మాత్రమే మిగిలింది. రాజు మీద ఎంతో ఇష్టంతో, అంటే డబ్బు మీద ఆశ కాదు, కవిత్వం రాయాలనే ఆశతో రచించాడు. రాజు పంపిన ధనాన్ని తిరిగి వెనక్కి పంపేసి పొంగుకొస్తున్న దుఃఖంతో రాజును అవమానిస్తూ ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరంలో కొన్ని పద్యాలు కూడా రాశాడు. ఫిరదౌసి రాసిన లేఖ. ఫిరదౌసి రాసిన లేఖలో ఏముంది అంటే, ఓ సుల్తాన్ మహమ్మద్, నువ్వు ఇచ్చిన మాటలు నిజమైన వెలుగు ఇవ్వనివని, అంటే మోసపుచ్చే మాటలని తెలియక నేను ఆశలతో పెద్ద భవనాలను నిర్మించుకున్నాను. కానీ ఆ ఆశల భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ ఆశలు నా సర్వస్వాన్ని, అంటే నా జీవితాన్ని, నా కవిత్వాన్ని, కష్టాన్ని దొంగలించింది. నన్ను నరకంలో పడేశాయి. ఇప్పుడు నేను ఎంతో కష్టపడి రాసింది వృధా అయింది. దానికి ఫలితంగా దుఃఖంతో నిండిన లోకంలో ఒంటరిగా నిలబడి ఉన్నాను. కత్తికి మనుషులను ఆహారంగా ఇచ్చే, అంటే రాయిలాంటి గుండె ఉన్న సుల్తానుల కోసం నేను నా కవిత్వం అనే అమృతాన్ని చిందించాను. ఈ పనికి ఒక పెద్ద పాపం నన్ను వెంటాడుతుంది. నేను చేసిన ఈ తప్పు వల్ల నాశనం అయిపోయాను. నేను చేసిన ఈ తప్పు నన్ను అగ్నిలా దహించి వేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నాకు ఏమాత్రం న్యాయం లభించదు కదా. నా కలం ఇకపై విషాద గీతాలకు మాత్రమే రాయగలుగుతుంది. నా కలంలోని సిర, అంటే ఇంకు బాటిల్, రసం లేని బురదలో మారింది. నేను దురదృష్టవంతుణ్ణి అయ్యాను. నా యవ్వనం, నా శక్తి మొత్తం నీ కావ్య రచనకే కేటాయించాను. ఇప్పుడు నా శరీరాన్ని వృద్ధాప్యం అనే భూతం ఆవరించింది. నేను 30 సంవత్సరాలు కష్టపడి చేసిన సేవకు ఫలితంగా నాకు నిరాశతో కూడిన కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఓ గజనీ సుల్తాన్ మహమ్మద్, నేను రాసిన ఒక్కొక్క పద్యానికి నా శరీరంలో ఒక్కొక్క రక్తపు బొట్టు కరిగిస్తూ కష్టపడి రాశాను. కానీ అది వృధాశ్రమ అయిపోయింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన సూర్యునితో సమానమైన రాజు ఇలా అబద్ధాలు పలుకుతాడని, కవిత్వానికి ఇవ్వాల్సిన బహుమతి ఇవ్వకుండా ఉంటాడని నేను నిజంగా తెలుసుకోలేకపోయాను. రాజా, అల్లా మీద ప్రమాణం చేసి నా బంగారు కవిత్వానికి బదులుగా వెండితో చెల్లించడానికి ప్రయత్నించిన మోసగాడివి నువ్వు. ఒక కవిత్వాన్ని వెండితో వెలకట్టడం అంటే కవిత్వాన్ని అవమానించడం. అలాంటి నువ్వు అల్లాని ప్రార్థిస్తే ఆయన సంతోషిస్తాడా? ఖచ్చితంగా సంతోషించడు అంటూ అల్లా మీద ప్రమాణం చేసి మాట తప్పిన మహమ్మద్ నిజమైన ముస్లిం కాదని, అల్లా పట్ల భయం లేకుండా తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేవాడు కాదు. అల్లా పట్ల భయం లేకుండా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోనివాడు ఎలా మనిషి అవుతాడని, ఈ ప్రపంచంలో ఇచ్చిన మాట తప్పని వాడే నిజమైన మనిషి, అతడే ధన్యుడు అని ఫిరదౌసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ రాజా, నీ కీర్తిని చాటి చెప్పే అందమైన కవిత్వాన్ని నేను నిర్మించాను. అంతేకాక నీ వంశం
అనే తీగకు నేను దీర్ఘాయువును పోశాను. అంటే రాజుల చరిత్రలు తరతరాలు చదువుకున్న ఎంతమంది పరిపాలించారు ఏంటి అనేది తెలుస్తుంది. కానీ నేను ఒట్టి చేతులతో అంధకారంలో మునిగి నా వయసంతా దీనికి అయిపోయింది. ఇకపై నేను దుఃఖం అనే భయంకరమైన చీకటిలో నాట్యం చేయాల్సి ఉంటుంది. ఆ కావ్యం ద్వారా గజనీ వంశానికి గొప్ప పేరు, దీర్ఘకాలిక కీర్తి లభిస్తుంది అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఓ కఠినమైన తురుష్క రాజా, నేను మల్లెపూల అత్తర్తో ఒక బానిసకు పట్టాభిషేకం చేశాను. అంటే నేను గొప్ప కవిత్వంతో ఒక సాధారణమైన రాజుకు అనవసరమైన కీర్తిని ఆపాదించాను. మాయాజరిలో బంగారం రానట్లే నీలాంటి వ్యక్తిని పొగడ్డం కూడా వ్యర్థమని చెప్పాడు. నా తలపైన నాశనం, దుఃఖం అనే అగ్నిగోళాలను పోసుకున్నాను అని చెప్పడం ద్వారా రాజు చేసిన అన్యాయం వల్ల కలిగిన తీవ్రమైన బాధను, అవమానాన్ని కవి వ్యక్తం చేస్తున్నాడు. నాలాంటి కవి రచించిన ప్రశంసనీయమైన రచన నీలాంటి అబద్ధాలతో నిండిన నీలాంటి రాజుకు దక్కింది. నేను ఒక ముసలివాడిలా మారిపోయాను. ఇలాంటి బలహీనమైన వృద్ధుడు గజనీ మహమ్మద్ రాజు కత్తికి రుచిస్తాడా? అంటే నన్ను చంపడం కూడా ఆయనకు ఒక పరాక్రమం అనిపించదు. అంటే నేను ముసలివాడిని కదా. అయితే ఈ అవమానం కేవలం నన్ను చంపేస్తే పోతుందా? పోదు కదా. ముత్యాలకు నిలయమైన సముద్రంలో నేను చాలాసార్లు మునకలు వేశాను. అంటే గొప్ప రచనను సృష్టించడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ దురదృష్టవంతుణ్ణి కాబట్టి ఒక్క ముత్యం కూడా పొందలేకపోయాను అని తన ఆవేదనను ఒక లేఖలో రాశాడు. ఇది తెలుసుకున్న రాజు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడాడు. శవమెత్తి చిందులేశాడు. అంటే కోపం వచ్చింది. అంటే రాజు గురించి మంచిగా రాయలేదు కదా, చెడ్డగా రాసి తను చేసింది తనకు చెప్పాడు. రాజు ఫిరదౌసిని చంపాలని ఆజ్ఞాపించి తన భటులను పంపించాడు. ఇది తెలుసుకున్న ఫిరదౌసి తూసు పట్టణానికి వెళ్ళిపోయాడు. దారి మార్గంలో భీకరమైన కారడవులలో కాళ్ళు ఈడ్చుకుంటూ దినమొక యుగంగా ప్రాణగండంగా నడిచి నడిచి ఎటకేలకు తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. మహారాజు తర్వాతికి తన మనసు మార్చుకొని కవి రుణం తీర్చాలని అనుకున్నాడు. 60,000 బంగారు నాణాలను వీరభటులతో ఫిరదౌసి ఉన్న గ్రామానికి పంపించాడు. ఆ బంగారు నాణాలు తూసు పట్టణానికి చేరాయి. కానీ అప్పటికి ఈ ముసలి ఫిరదౌసి కవి చనిపోయి శవమై కనిపించాడు. శవం తూర్పు వైపు నుండి శ్మశానానికి చేరింది. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన సమయంలో మనిషే లేకుండా పోయాడు అనేది వివరిస్తుంది. ఫిరదౌసి మరణించడం వల్ల బంగారు నాణాలు స్వీకరించమని భటులు ఫిరదౌసి కుమార్తెను బ్రతిమలాడారు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, నా తండ్రిని కన్నీటితో నింపిన ఈ నీచదనం నాకెందుకు అని తిరస్కరించింది. ఈ వార్త గజనీ మహమ్మద్కు చెప్తారు. ఈ దుర్వార్త అంటే మహాకవి అయిన ఫిరదౌసి చనిపోయాడు అని విని రాజు చింతించాడు, పశ్చాత్తాపం చెందాడు. అయితే ఈ బంగారంతో తూసు పట్టణంలో ఒక సత్రం కట్టించాడు. కానీ కవికి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగాయి, కానీ రాజుకు అపకీర్తి మాత్రమే మిగిలింది. ఇది ఫిరదౌసి కన్నీటి గాథ. ఇదండి లెసన్ అనేది. ఎగ్జామ్లో ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మెయిన్గా సారాంశమే ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అడిగితే కవి పరిచయం ముందు రాసి కవి రచనలు, బిరుదులు రాసిన తర్వాత ఫిరదౌసి ఎవరు, మహమ్మద్ సుల్తాన్ రాజు చేసిన కుట్ర గురించి కూడా రాయండి. షానామా రాయమని చెప్పాడు కదా, దాని గురించి కూడా నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పులు లేకుండా రాయడానికైతే ప్రయత్నించండి, మీకైతే మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఆల్ ద బెస్ట్, మంచిగా రాయండి. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్ము ఏమన్నా పోద్దా? నేను హ్యాపీ అయితే కదరా. నేను నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.